హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్. క్వశ్చన్ నెంబర్ 1. 2025-26 మహారాష్ట్ర బడ్జెట్ మొత్తం ఎంత అంటే 7 లక్షల కోట్లు. క్వశ్చన్ నెంబర్ 2. నీటి స్థిరత్వ సమావేశం 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. దీన్ని నిర్వహించింది ఎవరంటే జలశక్తి శాఖ మంత్రి శ్రీ సిఆర్ పాటిల్ ప్రారంభించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ నేషనల్ వాటర్ మిషన్ కింద బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన వాటర్ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్ 2025 మార్చి 12న 2025లో న్యూఢిల్లీలో ఎన్ఎండిసి కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 పథకాల జాబితాలో 1వ స్థానంలో ఎవరు నిలిచారంటే ఇండియన్ ఆర్మీ. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో ఎవరిని 1వ స్థానంలో నిలిచారంటే ఇండియన్ ఆర్మీ. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 5వ ఎడిషన్. 5వ ఎడిషన్ అయిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 2 దశల్లో విజయవంతంగా నిర్వహించబడింది. 19 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్న ఈ కార్యక్రమం జనవరి 23, 2025న లడఖ్లో లేహ్లో ప్రారంభమై మార్చి 12, 2025న జమ్మూ కాశ్మీర్లో ముగిసింది. అత్యధిక బంగారు పథకాలు సాధించడం ద్వారా భారత సైన్యం 2025లో మొత్తం ఛాంపియన్గా నిలిచింది. KAWG అంటే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అని అంటారు మీనింగ్. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశంలోని ఏ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన విమానాశ్రయ సేవ నాణ్యత అవార్డును 2024 గెలుచుకుందంటే ఆన్సర్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఇది వరుసగా 7వసారి ఆసియాలోని అత్యుత్తమ విమానాశ్రయంగా ప్రకటించబడిందంట. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం. క్వశ్చన్ నెంబర్ 5. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ వచ్చేసరికి బాంగస్. ఈ క్వశ్చన్ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, అయినా మళ్ళీ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6. మహిళా వ్యవస్థాపకులకు పూచీకత్తు లేని రుణాలు అందించడానికి అస్మిత రుణ పథకాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే SBI. క్వశ్చన్ నెంబర్ 7. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జోయ్ మాల్యా బాగ్చి నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని అందిస్తుందంటే 124. పర్టికులర్గా చెప్పాలంటే 124 సబ్ ఆర్టికల్ 2 అనమాట. ఇవి సుప్రీంకోర్టు 124 సబ్ ఆర్టికల్ 2 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు న్యాయమూర్తుల్ని రాష్ట్రపతి నియమిస్తారనమాట. ఏ ఆర్టికల్ ఏంటి? 124 సబ్ ఆర్టికల్ 2. పర్టికులర్గా అడిగితే సబ్ ఆర్టికల్ 2 గుర్తుపెట్టుకోండి బాగా. సుప్రీంకోర్టు ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 28 తేదీన సుప్రీంకోర్టు అమల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. 1950 జనవరి 28. భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గురించి, భారత న్యాయ వ్యవస్థ గురించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ ఆర్టికల్ వరకు తెలియజేస్తుందంటే ఆర్టికల్ 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం, అధికార విధుల గురించి పేర్కొనబడింది. క్వశ్చన్ నెంబర్ 8. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి JP నడ్డా గారు ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన మరియు ముఖ్యమంత్రి కన్యా ఆత్మనిర్భర్ యోజనలను ప్రారంభించారంటే త్రిపుర. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ రాష్ట్రంలో లాంచ్ చేశారు ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. ఓకే, ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 9. ఏ రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల సెర్చ్ ఇంజిన్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసరికి పంజాబ్. క్వశ్చన్ నెంబర్ 10. ఇటీవల ప్రపంచంలో 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ అవతరించిన దేశం ఏది అంటే భారత్. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 11. ఇటీవల శాంతి మరియు సుస్థిరతకు గోల్డ్ మరియు మెర్క్యూరీ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే దలైలామా. శాంతి, అహింస మరియు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించినందుకు దలైలామాను తన 90వ పుట్టినరోజున గోల్డ్ మెర్క్యూరీ అవార్డు 2025తో సత్కరించారు. క్వశ్చన్ నెంబర్ 12. ఇటీవల సయ్యద్ అబిద్ అలీ మరణించారు. అతను ఏ క్రీడాకారిణి అంటే క్రికెటర్ అనమాట. ఈ క్వశ్చన్ గురించి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. క్వశ్చన్ నెంబర్ 13. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడ్డాయంటే న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 14. మాధవ్ నగరాంగ్ అని పిలువబడే వార్షిక సన్యాసుల ఉత్సవం
ఇటీవల ఎక్కడ ప్రారంభమైందంటే ఆన్సర్ లడఖ్. టిబెటన్ బౌద్ధ మతం యొక్క శాక్య వంశానికి అంకితం చేయబడిన లడఖ్లోని ఏకైక ప్రధాన స్థాపన నాగ్తో నగరంగ్. ఈ మఠం యొక్క వార్షిక ఆధ్యాత్మిక ఉత్సవం మాధో నగరంగ్ హిమాలయ ప్రాంతంలో మరియు వెలుపల ప్రసిద్ధి చెందింది. టిబెటన్ చంద్ర క్యాలెండర్ యొక్క మొదటి నెల 14 మరియు 15 తేదీలో జరుపుకుంటారు. ఈ పండుగను ఒరాకిల్ ఫెస్టివల్ అని కూడా అంటారంట. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 15. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి నిధి పథకం కింద ప్రతి ఎమ్మెల్యేకు సంవత్సరానికి 3 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది? అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 16. దేశంలో మొట్టమొదటి శాశ్వత కళాగ్రామం ఇటీవల ఎక్కడ నిర్మించబడింది? అంటే ఆన్సర్ ప్రయాగ్రాజ్. దేశంలో మొట్టమొదటి శాశ్వత కళాగ్రామను ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇటీవల దేశంలో ప్రతి సాంస్కృతిక కేంద్రంలో కళాగ్రామం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 17. ఇటీవల భారతదేశ అటవీ ప్రాంతం ఎంత శాతానికి పెరిగిందంటే 25.17% పెరిగింది. క్వశ్చన్ నెంబర్ 18. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లోగోలో రూపాయి స్థానంలో తమిళ చిహ్నాన్ని చేర్చింది? అంటే ఆన్సర్ తమిళనాడు. క్వశ్చన్ నెంబర్ 19. ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ తక్కువ స్థాయి రవాణా చేయగల రాడార్ కొనుగోలు కోసం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? అంటే బెల్ అంటే మీనింగ్ ఏంటంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.